Welcome to the math class. Today I am discussing about one more problem on bisecting plane. Find the bisecting plane of the acute angle. Only we have to find acute angle. No need to prove obtuse angle between the planes these two. Given planes are given planes 3x minus 2y minus 6z plus 2 is equal to 0. This is equation 1. And minus 2x plus y minus 2z minus 2 is equal to 0. This is equation 2. Now we know the formula. Already we know equation of the bisecting plane, the angle between the two, bisecting the plane between the two planes. Equation of bisecting the angle between planes. That is formula. Direct వేసేస్తున్నాను చూడండి. First plane minus 6z plus 2 divided by root of 3 square plus 2 square plus 6 square is equal to plus or minus second plane minus 2z minus 2 divided by root of 2 square plus 1 square plus 2 square. That implies 3x minus 2y minus 6z plus 2 divided by root 49. That is equal to plus or minus minus 2x plus y minus 2z minus 2 divided by 4 plus 4 plus 1 9 and root 9. That implies root 9 అంటే 3. ఆ 3తో ఎల్సిఎం ఇటు చేసేస్తాను. ఎల్సిఎం ఇక్కడ రూట్ 49 అంటే 7, రూట్ 9 అంటే 3. ఎల్సిఎం చేసేద్దాము. 3 3 జార్ అంటే 3 ఇంటూ 3x మైనస్ 2y మైనస్ 6z ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 7 ఇంటూ మైనస్ 2x ప్లస్ y మైనస్ 2z మైనస్ 2. That is equal. That implies 9x minus 6y minus 18z plus 6 is equal to plus or minus bracket open minus 14x plus 7y minus 7 2s are 14z minus 14. That is equal to ఒకటి ప్లస్ ఒకటి మైనస్. That implies 9x minus 6y minus 18z plus 6. ముందు నేను ప్లస్ ని కన్సిడర్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్. ముందు ప్లస్ ని కన్సిడర్ చేస్తున్నా 14x. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. యువతలకు వస్తే మైనస్ 7y. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, యువతలకు వస్తే ప్లస్ అనమాట. ప్లస్ 14z ఇలాగే ప్లస్ 14. దట్ ఈస్ ఈక్వల్ టు 0. From this equation 23x minus 13y minus 4z plus 20 is equal to 0. This is equation 3. ఆ తర్వాత ఫ్రమ్ దిస్ ఇక్కడ నుంచి నెగిటివ్ ఇంకో మైనస్ ఈక్వేషన్ అండ్ 9x minus 6y minus 18z plus 6. ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14x అయితే యువతలకు వస్తే మైనస్ 14x. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ యువతలకు వస్తే ప్లస్ 7y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యువతలకు వస్తే మైనస్ 14z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యువతలకు వస్తే మైనస్ 14 is equal to 0. From this equation minus 5x plus y minus 32z and minus 8 is equal to 0. మైనస్ ఇక్కడ దీని నుంచి ముందు ఎక్స్ల కామన్ తీసేస్తే మైనస్ కామన్ తీసేద్దాం. 5x మైనస్ వై ప్లస్ 32z ప్లస్ 8 is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ కాబట్టి యాంగిల్ని థీటాతో డినోట్ చేస్తాం కాబట్టి లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ ఏమేమి ఈక్వేషన్ తీసుకుందాము. ఇక్కడేమో 2 ఈక్వేషన్లు మనకు వచ్చిన 2 ఈక్వేషన్లు. ఇప్పుడు 1 4 తీసుకోండి.
ఎక్యూట్ యాంగిల్ కావాలంటే ఏదో ఒక 2 తీసుకోండి, మీ ఇష్టం అనమాట. అక్కడ నేను 1 అండ్ 4 ఈక్వేషన్ తీసుకుంటాను. 1 అండ్ 4లో మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ థీటా అంటే మీకు ఫార్ములా తెలుసుగా, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్, ఆ ఫార్ములా రాస్తాను. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 డివైడెడ్ బై root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. ఇది ఫార్ములా. therefore cos theta is equal to, substitute చేస్తే 3 into 5 minus 2 into minus 1 minus 6 into 32 divided by square root of 3 square plus 2 square plus 6 square into square root of 5 square plus 1 square plus 32 ki square. Therefore cos theta is equal to minus 175 వస్తుంది ఇక్కడ, డివైడెడ్ బై √49 into √1050. క్యాలిక్యులేషన్ చేయండి. That is equal to minus 175 divided by 7 into √1050. తర్వాత దీని యొక్క రెసిప్రోకల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 by cos theta అవుతుంది. 1 by cos అంటే 1 by cos theta is equal to 7 into 1050 divided by minus పైన పెట్టేద్దాం, minus 175. That implies 1 by cos అంటే ఎంత, secant theta. Secant theta is equal to 7 into √1050 into 7 అంత క్యాలిక్యులేషన్ చేస్తే 51450 వాల్యూ. ముందు √1050 క్యాల్సియం ఉంటే కొట్టేసేయండి, ఆ వచ్చిన వాల్యూని 7తో మల్టిప్లై చేయండి. 7తో చేస్తే అప్పుడు 1 secant theta, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేద్దాం. 1 ఇక్కడ వదిలే రూట్, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా √1050 వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా ఇక్కడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, అప్పుడు మైనస్ కూడా పోతుంది. అప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కదా, సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 51450 డివైడెడ్ బై 175 into 175 అంటే 30625. ఓకేనా. ఈ రెండు డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 1.68 వచ్చింది. 1.68. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా -1. అంటే టాన్ స్క్వేర్ థీటా ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటాకి వాల్యూ ఎంత వచ్చింది, 1.68 -1. ఓకేనా. అంతేగా, దీని నుంచి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది, 0.68. 0.68. Therefore tan theta is equal to square root of 0.68. Square root of 0.68 మీ దగ్గర వాల్యూస్ కనుక ఉంటే that value is less than 1. అంటే therefore tan theta less than 1 అంటే ఏంటి, 1 అంటే tan pi/4 కదా, 1 అంటే tan pi/4 అంటే tan 45 degrees, tan 5/4 అంటే therefore theta less than pi/4. నిన్న ప్రాబ్లంలో ఏమొచ్చిందంటే theta greater than pi/4 వచ్చింది. మనకి క్వశ్చన్ లో ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కదా, ఎక్యూట్ యాంగిల్ అంటే మనకి ఏం కావాలి, theta less than రావాలి. theta less than pi/4 ఉంటే అది ఎక్యూట్ యాంగిల్ అన్నమాట. అంటే therefore ఫస్ట్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చింది, క్వశ్చన్ లో ఇచ్చింది. మనకు వచ్చిన 2 ఈక్వేషన్లు ఏం తీసుకున్నాము, 4th ఈక్వేషన్ తీసుకున్నాం. కాబట్టి 4th ఈక్వేషన్ ఈస్ acute angle between 1 and 2. వాడు కంపల్సరీగా క్వశ్చన్ లో ఎక్యూట్ అంటే ఎక్యూట్ చేయాలి, అబ్ట్యూస్ అంటే అబ్ట్యూస్ చేసుకోవాలి, ఏమి అడగకపోతే 2 చేయాలి. ఓకేనా. హెన్స్ సాల్వ్డ్. అండ్ ప్రాబ్లం నంబర్ 3, find the equation of important model. ఇది bisectors of the angles between planes 2x minus y
minus 2z plus 3 is equal to 0, and 3x minus 2y plus 6z plus 8 is equal to 0. Solution. Given planes 2x minus y minus 2z plus 3 is equal to 0, and 3x minus 2y plus 6z plus 8 is equal to 0. Equation 1 and 2. Therefore, equation of plane bisecting the angle between planes. And that implies first plane 2x minus y minus 2z plus 3 divided by 4 plus 1 plus 2. Direct square పెట్టేశాను. That is equal to plus or minus second plane anta 3x minus 2y plus 6z plus 8 divided by square root of 3 square into 9 plus 4 plus 36. అంటే that implies 2x minus y minus 2z plus 3 divided by root 9 అంటే 3. That is equal to plus or minus 3x minus 2y plus 6z plus 8 divided by 36, 40, 49. Root 49 అంటే 7. That implies cross multiplication చేస్తే 7 డైరెక్ట్ గా 7 2s are 14x, 7 2s are 14x minus 7y minus 7 2s are 14z plus 7 3s are 21. That is equal to plus or minus 3 3s are 9x minus 6y plus 3 6 are 18z plus 3 8s are 24. ముందు ప్లస్ తీసుకుంటాను. 14x minus 7y minus 14z plus 21 plus 9x యువతలకు వస్తే minus 9x plus into minus minus 6y యువతలకు వస్తే plus 6y minus 18z plus minus minus 24 equal to 0. From this equation చేస్తే 5x minus y minus 32z and minus 3 is equal to 0. This is equation 3. And now ఈసారి మైనస్ చేద్దాం. Similarly now కాకుండా similarly అందాం. Similarly and అనండి, and 14x minus 7y minus 14z plus 21. ఈసారి నెగిటివ్ తీసుకుంటే యువతలకు వస్తే ప్లస్ 9x minus 6y plus 18z plus 24 minus తీసుకుంటే plus 24 equal to 0. From this equation 23x minus 13 into y plus 4 into z plus 45, that is equal to 0. Equation 4. And we have to find the angle. Let theta be the angle between 1 and 2. Angle between 1 and 2. Therefore cos theta is equal to a1 a2 అంటే 2 into 5 a1 a2 plus b1 into b2 plus c1 into c2 divided by square root of 2 square plus 1 square plus 2 square square root of 5 square plus 1 square plus 32 square. That is equal to 2 5s are 10 plus 1 plus 32 into 64 divided by root of 9 root 25 32 root 1050. That is equal to అన్ని ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 64 74 75 divided by 3 into square root of 1050. ఈ 3 ఇందులో 25 times. That is equal to 25 divided by square root of 1050. అంటే ఇదేంటిది cos theta. దీని యొక్క రెసిప్రోకల్ రాద్దామా? రెసిప్రోకల్ రాస్తే 1 by cos theta is equal to రివర్స్ అవుతుంది అనమాట రెసిప్రోకల్ అంటే.
divided by 25. So 1 by cos theta ante secant theta is equal to square root of 1050 divided by 25. Root పోవాలి కాబట్టి squaring on both sides. Squaring on both sides చేస్తే secant square theta is equal to 1050 by 25 into 25 అంటే 625. ఈ రెండింటిని డివిజన్ చేస్తే 1.68 అంటే therefore tan దీని నుంచి tan square theta is equal to secant square theta minus 1, that is equal to 1.68 minus 1. 1.68 minus 1 అంటే 1.68 1.00 0.68 0.68. సో 0.68 అంటే 1 కన్నా తక్కువేగా, అంటే therefore tan theta is equal to square root of 0.68. Square root of 0.68 value calculate చేయండి, that value is less than 1, అంటే therefore theta less than pi by 4. 1 కన్నా తక్కువగా ఉంది, 45 degrees కన్నా తక్కువగా ఉంది అంటే therefore ఇందాక వచ్చింది కదా theta less than pi by 4 కనుకోండి, అప్పుడు ఏంటిది acute angle-ఏగా. మన థర్డ్ ఈక్వేషన్ గా తీసుకుంది, therefore థర్డ్ ఈక్వేషన్ is acute angle between 1 and 2. ఒక క్వశ్చన్ లో పర్టికులర్ గా మీకు ఏం అడగల, ఎక్యూట్ యాంగిల్ లేకపోతే అబ్ట్యూస్ యాంగిల్ అడగలేదు, కాబట్టి మీరు రెండు రాయాలి. ఇప్పుడు ఒకటి ఎక్యూట్ యాంగిల్ చేసిందంటే ఆటోమేటిక్ గా రెండోది ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ చేస్తుంది, అంతేగా. అంటే ఫోర్త్ ఈక్వేషన్ ఈస్ obtuse angle between 1 and 2, hence solved. So this is the procedure. We have to find the value of any planes, that is the bisecting angle between the two planes. We have to find any problem. Thank you so much.